హల్లో పిల్లలు, ఈరోజు మీకు సరికొత్త కథ చెప్తాను. పూర్వం మగధ అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ రాజ్యంలో మదనపల్లి అనే చిన్న పట్టణం ఉండేది. మదనపల్లికి చివర్లో ఒక చిన్న గుడిసెలో బబ్లు మరియు ఆరాధ్య అనే ఇద్దరు అన్నా చెల్లెలు నివసించేవారు. వారికి 2 ఆవులు, కొన్ని గొర్రెలు ఉండేవి. ప్రతిరోజూ ఉదయం బబ్లు కొండకి వెళ్లి కట్లు కుట్టి తెచ్చి ఊరిలో అమ్మేవాడు. ఆరాధ్య కూడా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆవు పాలు పితికి ఊరిలో అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి బియ్యం, కూరగాయలు తెచ్చి తన అన్న కోసం ఎంతో ప్రేమతో రుచికరమైన వంటకాలు చేసేది. ఇలా కొద్ది రోజులు గడిచాక బబ్లు ఆరాధ్యతో మనం ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకొని నీకు పెళ్లి చేయాలి అని చెప్పసాగాడు. దానికి ఆరాధ్య సరే అని తల ఊపి, ముందుగా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఇంటికి రా అన్నయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అన్నయ్యా, మళ్ళీ ఎండ చాలా ఎక్కువ అవుతుంది అని గొడ్డలిని బబ్లు చేతికి ఇచ్చింది. ఎప్పటిలాగానే బబ్లు అడవిలోని కొండపైకి వెళ్లి మంచి కట్టెల కోసం చూస్తున్నాడు. ఇంతలో బబ్లూకి ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని వినపడసాగింది. ఈ అడవిలో ఎవరు ఉన్నారు అని అటు ఇటు చూడసాగాడు. ఇంతలో ఒక గుహ నుండి శబ్దం రావడం గమనించి, గుహలో ఎవరు ఉన్నారు అని భావించి అటుగా వెళ్లి చూస్తే ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. బబ్లూకి కొంచెం భయం వేసి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని ఊరికి వచ్చేశాడు. ఆ రోజు రాత్రి బబ్లూ భోజనం చేస్తూ తన చెల్లి అయిన ఆరాధ్యతో అడవిలో జరిగింది మొత్తం చెప్పసాగాడు. దానికి ఆరాధ్య రేపు నువ్వు వెళ్లే ముందు ఆ స్వామీజీకి కూడా తినడానికి భోజనం తీసుకుని వెళ్ళు అని చెప్పింది. సరే అని మరుసటి రోజు ఉదయం బబ్లూ తనకి గుహలోని స్వామీజీ కూడా భోజనం కట్టుకుని అడవికి వెళ్లాడు. తీరా ఆ గుహ దగ్గరికి వెళ్లి చూడగానే స్వామీజీ కనపడలేదు. కష్టపడి తెచ్చిన భోజనం పాడు అయ్యింది అనుకుని ఆ స్వామీజీకి తెచ్చిన భోజనం ఆ గుహలోనే పెట్టేసి తనకి ఆలస్యం అవుతుంది అని అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అలా ప్రతిరోజూ బబ్లు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లినప్పుడు స్వామీజీ కూడా ప్రతిరోజు భోజనం తీసుకుని వెళ్ళు గుహలో పెట్టేవాడు. కాని ఏ రోజు కూడా బబ్లూకి స్వామీజీ కనిపించేవాడు కాదు. కొద్ది రోజుల తర్వాత బబ్లు మరియు ఆరాధ్య తమ ఇంటి దగ్గర ఉన్న ఆవులకి గడ్డి వేస్తుండగా హఠాత్తుగా స్వామీజీగారు ఓం నమఃశివాయ అన్నారు. అది గమనించిన ఆరాధ్య స్వామీజీగారికి నమస్కరించి సకల మర్యాదలు చేసి ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించింది. స్వామీజీ ఆరాధ్య మర్యాదలు చూసి ఎంతో సంతోషంతో ఇంటిలోనికి వెళ్లారు. అక్కడ బబ్లు స్వామీజీ కోసం ఒక మంచం వేశాడు. స్వామీజీ ఎంతో మెచ్చి బబ్లుతో నీవు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకోసం భోజనం తెస్తావు. నా పైన నీకు ఉన్న భక్తికి నీకు ఒక సహాయం చేస్తాను. దానితో నీ కష్టాలు అన్నీ పోతాయి అని చెప్పి బబ్లూకి ఒక అక్షయ పాత్ర ఇస్తాడు. దానికి బబ్లు మరియు ఆరాధ్య ఎంతగానో సంతోషించి స్వామీజీగారికి కృతజ్ఞతలతో సకల మర్యాదలు చేశారు. స్వామీజీ వారి సేవలకి మెచ్చి మీరు ఈ పాత్రకి నమస్కరించి ఎలాంటి పిండి వంటలు కావాలి చెప్పితే ఈ పాత్ర వెంటనే ఆ వంటకాన్ని సిద్ధం చేస్తుంది. ఆ పిండి వంటకాన్ని మీరు ఈ రాజ్యంలో అమ్మి మీ కష్టాలను దూరం చేసుకోండి అని చెప్పి తపస్సు చేసుకునేకి అడవిలోకి వెళ్లిపోయాడు. బబ్లు మరియు ఆరాధ్య మరుసటి రోజున వాళ్ల ఇంటి దగ్గరలో ఒక చిన్న హోటల్ ని ప్రారంభించారు. ఎంతో రుచికరమైన వంటకాలు చేసి ప్రజలకి అమ్మసాగారు. అతి కొద్ది రోజుల్లోనే బబ్లు మరియు ఆరాధ్య చాలా ధనం సంపాదించారు. కాని వారు ప్రతిరోజూ ఆకలితో బాధపడేవారికి ఉచితంగా భోజనం పెట్టేవాళ్లు. బబ్లు మరియు ఆరాధ్య మంచితనం రాజ్యం మొత్తం విస్తరించింది. మగధ రాజ్యం యొక్క రాజు అయిన జయరాం మహారాజుకి తన వేగుల ద్వారా ఈ విషయం తెలిసి వెంటనే మదనపల్లి పట్టణంకి వెళ్లి బబ్లు ని మరియు ఆరాధ్యని బంధించి తీసుకురండి అని సైనికులను ఆదేశించారు. దీనితో సైనికులు బబ్లు మరియు ఆరాధ్యని బంధించి రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. మహారాజు బబ్లు మరియు ఆరాధ్యని ఎందుకు బంధించి తీసుకురమ్మని చెప్పాడు. బబ్లు మరియు ఆరాధ్య ఎవరు, రాజుగారికి వారి మీద కోపం ఎందుకు వచ్చింది, తరువాత వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మీరు కూడా మీ అమ్మ చేసిన రుచికరమైన వంటకాన్ని తినండి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.